మేడ్చల్ జిల్లా చర్లపల్లి పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. రాత్రి సర్వోదయ సాల్వెంట్ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున రసాయనాలు నిల్వ ఉండడంతో దట్టమైన పొగతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న 3 పరిశ్రమలకు మంటలు వ్యాపించాయి. కంపెనీ మొత్తం మంటలు వ్యాపించడంతో 4 అంతస్తుల పరిశ్రమ భవనం కుప్పకూలింది. భారీ శబ్దాలతో రసాయన డ్రమ్ములు పేలడంతో 10 మీటర్ల దూరం మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ, కెమికల్ వాసనతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో దాదాపు 16 కోట్ల వరకు నష్టం జరిగిందని సమాచారం. ఘటనా స్థలాన్ని సందర్శించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. అగ్నిమాపక సిబ్బంది, పరిశ్రమ యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు సిపి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లి పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. రాత్రి సర్వోదయ సాల్వెంట్ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున రసాయనాలు నిల్వ ఉండడంతో దట్టమైన పొగతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న 3 పరిశ్రమలకు మంటలు వ్యాపించాయి. కంపెనీ మొత్తం మంటలు వ్యాపించడంతో 4 అంతస్తుల పరిశ్రమ భవనం కుప్పకూలింది. భారీ శబ్దాలతో రసాయన డ్రమ్ములు పేలడంతో 10 మీటర్ల దూరం మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ, కెమికల్ వాసనతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో దాదాపు 16 కోట్ల వరకు నష్టం జరిగిందని సమాచారం. ఘటనా స్థలాన్ని సందర్శించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. అగ్నిమాపక సిబ్బంది, పరిశ్రమ యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు సిపి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. कहाँ पे मेरा सुनो